బ్రేకింగ్ న్యూస్ గాజాపై ఇంకా భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు చేస్తూనే ఉంది. సెంట్రల్ గాజాలోని జువైదా పట్టణంలో అపార్ట్మెంట్లను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడింది. అపార్ట్మెంట్లను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడి చేసింది. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. వైమానిక దాడిలో అక్కడ భవనాలు ఏ విధంగా తునాతునకలుగా మారిపోతున్నాయో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎక్కడ చూసినా బాంబుల వర్షం కురుస్తోంది, మిసైళ్ల వర్షం కురుస్తోంది. గాజాను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ చేస్తున్న ఈ దాడుల్లో మరణ మృదంగమే అక్కడ మోగుతోంది. అపార్ట్మెంట్లను లక్ష్యంగా చేసుకొని రాకెట్లో వైమానిక దాడి చేస్తోంది. దాడిలో సుమారు 100 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఆ అద్దాలలో నుంచి కనిపిస్తున్న ఆ దృశ్యాలు చూడండి, ఎంత భయానకంగా ఆ పొగలు విరజిమ్ముతూ ఒక భవనం నేలమట్టమైందో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న భవనానికి చాలా దూరంలో ఉంది. చాలా దూరంలో ఉన్న ఒక భవనం నేలమట్టం అవుతూ ఆ శిథిలాలు మరో భవనం లోపలికి వచ్చి పడ్డ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. గ్లాసులు పగిలి ఆ శిథిలాలు మరో భవనంలోకి వచ్చాయి. ఆ గ్లాసుల్లో నుంచి ఆ దాడి తాలూకు భయానక దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ దాడిలో సుమారు 100 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన 18 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఒకసారి చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన ఎంత పెద్ద భవనం. ఆ భవనంపై వరుసగా బాంబు దాడి జరగడంతో మొత్తం భవనం అంతా కూడా తుక్కు అయిపోయింది, తునాతునకలు అయిపోయింది. అక్కడికి దగ్గరలో ఉన్న వాళ్ళు పరుగులు తీశారు. దూరం నుంచి చూస్తే ఆ దాడి దృశ్యాలు ఈ విధంగా కనిపిస్తున్నాయి. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి ఆ దాడి దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ విధంగా కనిపిస్తున్నాయి. ఆ దాడి జరిగిన చోట మాత్రం ఒకసారి చూడండి, అక్కడ కొంతమంది ఉన్నారు. వెంటనే వాళ్ళు అటు పరుగులు తీశారు, పక్కకి పరుగులు తీశారు. వరుసగా అక్కడ వైమానిక దాడి జరగడంతో మొత్తం భవనం నేలమట్టం అయిపోయింది, తుక్కు అయిపోయింది. ఎక్కడికక్కడ శిథిలాలు దూరంగా ఎగిసి పడడంతో కొన్ని మీటర్ల దూరంలో ఉన్న వాళ్ళు కూడా గాయాలయ్యాయి. కొన్ని మీటర్ల దూరంలో ఉన్న ఇళ్లలో కూడా శిథిలాలు వచ్చి పడ్డాయి. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఆ దాడి జరిగిన ప్రదేశంలో చూస్తే ఎక్కడ చూసినా చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలే కనిపిస్తున్నాయి. హెజ్బుల్లా ఆయుధ నిల్వ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ దాడులకు తెగబడ్డామని ఇజ్రాయెల్ చెప్తోంది. ఆ భవనంలోనే హిజ్బుల్లా ఉగ్రవాదులు ఆయుధాలను నిల్వ చేశారు, అందుకే ఆ భవనంపై దాడి చేశాము అని ఇజ్రాయెల్ చెప్తోంది. దాడులకు ఇజ్రాయెల్ ఇంకా తెగబడుతూనే ఉంది. ఉత్తర గాజాలో యుఎన్ ప్రతినిధి బృందం కూడా ప్రవేశించింది. మరోవైపు ఇజ్రాయెల్లో కాల్పుల విరమణ చర్చలు కూడా ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ చర్చలు కూడా కొనసాగుతున్నాయి. కాల్పులు విరమించడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు అని హమాస్ అధికారులు చెప్తున్నారు. ఒకసారి ఆ భయానక దాడి దృశ్యాలు మనం 2 బాక్సుల్లో చూడొచ్చు. రెండో బాక్స్ లో మీకు దగ్గరగా ఒక క్లోజప్ లో కనిపిస్తూ ఉంది. దగ్గరగా ఉన్న ఒక భవనంలో ఉన్న కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆ మొదటి బాక్స్ లో చూడొచ్చు ఆ భవనం దాడి జరిగే సమయంలో ఆ భవనం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో. ఒక్కసారిగా ఆ భవనంపై బాంబులు పడేసరికి తునాతునకలు అయిపోయింది. మరో బాంబు కూడా పడేసరికి మొత్తం భవనం నేలమట్టం అయిపోయింది. ఆ భవనం తాలూకు శిథిలాలు కొన్ని మీటర్ల దూరంలో ఉన్న ఇళ్లలోకి, ఆ రోడ్ల పైన కొన్ని మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తులకు తగలడంతో వాళ్ళు కూడా గాయాలయ్యారు. కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి కూడా దాడి దృశ్యాలు, ఆ ఎగిసిపడుతున్న పొగ, ఎగిసిపడుతున్న మంటలు, పెద్ద శబ్దాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇజ్రాయెల్ దాడితో ప్రస్తుతం గాజా గజగజ వణికిపోతుంది. ఏ బాంబే ఎప్పుడొచ్చి ఎవరి ఇంటి మీద పడుతుందో, ఎవరి నెత్తి మీద పడుతుందో తెలియక గాజాలో జనం భయంగా ఉన్నారు. దాడి జరిగిన తర్వాత గ్రౌండ్ జీరోలో ఉన్న పరిస్థితులు ఇవి. మొత్తం భవనం అంతా తునాతునకలు అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, ఆ రాళ్ల శిథిలాలు, భవనం తాలూకు శిథిలాలే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం తుక్కు అయిపోయిన భవనాన్ని, నేలమట్టమైన భవనాన్ని మనం చూడొచ్చు. ఈ భవనంలో ఉగ్రవాదులు ఆయుధాలను నిల్వ ఉంచారు అనే సమాచారంతో, అనే అనుమానంతో ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడింది. మొత్తం భవనాన్ని నేలమట్టం చేసింది. ఒకవైపు శాంతి చర్చలు కొనసాగుతున్నాయి, కాల్పుల విరమణ కోసం చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ గాజాపై దాడులు కొనసాగిస్తూనే ఉంది. మరో చోట ఇజ్రాయెల్ చేసిన దాడికి సంబంధించి మరో చోట కొన్ని దృశ్యాలు కూడా మనం చూడొచ్చు.
వాళ్ళు ఒకరినొకరం పట్టుకొని బాధపడుతూ ఎంతలా రోధిస్తున్నారో మనం చూడొచ్చు. ఆ ఇళ్ల పైన బాంబులు పడడంతో తమ వారిని కోల్పోయిన వాళ్ళు రోధిస్తున్నారు, తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళను పట్టుకునే వాళ్ళు రోధిస్తూ కింద పడి ఏడుస్తూ ఉంటే వాళ్ళని ఓదార్చడం కూడా ఎవరి తరం కావడం లేదు. తమ కుటుంబీకులను కోల్పోయి రోడ్డున పడి ఎంతోమంది అనాథలుగా మారిపోయారు, ఎంతోమంది వికలాంగులుగా మారిపోయారు, శరీర భాగాలు తెగబడి ఎంతోమంది మృత్యువాత పడ్డారు, వందల మంది చనిపోతున్నారు. యుఎన్ ప్రతినిధుల బృందం గాజాలోకి వస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అక్కడ పరిస్థితిని పరిశీలించి ఇజ్రాయెల్తో చర్చలు జరుపుతోంది. ఇంకొక చోట రోడ్డు పైన బాంబులు పడడంతో అక్కడ వాహనాలన్నీ కూడా అటు ఇటు ఆగిపోయాయి. సాధారణ పౌరులు కూడా చనిపోతూ ఉండటంతో వాళ్ళ కుటుంబం ఎలా ఉందో చూడండి ఒక్కసారి. మొత్తం గాజా అంతా శ్మశానంగా మారిపోతుంది. ఎక్కడ చూసినా కూడా బాంబుల తాటికి కూలిపోయిన ఇల్లే కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా శవాల కుప్పలే కనిపిస్తున్నాయి. మొదటి బాక్స్ లో చూడండి, తమ వారిని కోల్పోయిన ఒక వ్యక్తి ఆవేదనను బాధను తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోతున్నాడు. ఆ వ్యక్తిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. దుమ్ము ధూళితో గాజా నిండిపోయి ఉంది. మృతుల కుటుంబీకుల ఆర్తనాదాలు రోదనలతో ఆ ప్రాంతం అంతా కూడా హృదయ విదారకంగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ గాజాపై దాడులను ఆపడం లేదు. అంబులెన్సులు కూడా దాడి జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలను కొనసాగించారు. ఈ అంబులెన్సులు వచ్చిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఎక్కడ ఏ బాంబు ఎటువైపు నుంచి వచ్చి పడుతుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. రాత్రి వేళల్లోనూ పగటి వేళల్లో కూడా ఈ దాడులు కొనసాగిస్తున్నాయి. ఇజ్రాయెల్ దళాలు రాత్రి పగలనే తేడా లేకుండా దాడిని కొనసాగిస్తూ ఉండటంతో రాత్రి సమయంలో జరిగిన దాడి దృశ్యాన్ని చూడొచ్చు. రెండవ బాక్స్ లో తమ వారిని కోల్పోయి ఆ బాధను తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోతున్న ఓ వ్యక్తిని చూడొచ్చు. ఆ వ్యక్తి కూడా తలపైన గాయమైంది. దగ్గరకు తీసుకొని ఆ వ్యక్తిని ఓదారుస్తున్నారు వారి కుటుంబీకులు. ఆ వ్యక్తి ఆ దాడిని తలుచు ఒక్కసారి చూడండి, ఎలా శిథిలాల కుప్ప కింద మారిపోయిందో. గాజా ఎలా శ్మశానంగా శిథిలాల కుప్ప కింద మారిపోయిందో మనం చూడొచ్చు. బాంబుల దాటికి ఆ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా, భవనాలన్నీ కూడా నేలమట్టం అయిపోయాయి, తుక్కు అయిపోయాయి. ఆ శిథిలాల కింద ఎన్నో మృతదేహాలు, ఎన్నో శవాలు ఉన్నాయి. సాధారణ పౌరులు కూడా వందల్లో చనిపోతున్నారు ఈ దాడుల్లో. ఆ శిథిలాలు కొన్ని మీటర్ల దూరం వెళ్ళి పడ్డాయి. వాటి కారణంగా కూడా మరికొంతమంది చనిపోయారు. అసలు అక్కడ ఎవరు కూడా మిగిలే అవకాశమే ఉండదు. ఆ ప్రాంతం అంతా కూడా అసలు చెప్పడానికి అవకాశం లేనట్టుగా మొత్తం శిథిలాల కింద మారిపోయాయి. గాజా మళ్ళీ మామూలు పరిస్థితికి రావడం అనేది అసాధ్యం. ఆ బాంబు పడ్డ చోట చూడండి ఒక్కసారి. బాంబు పడ్డ చోట ఒకసారి అక్కడ బాంబు పడుతుంది చూడండి. బాంబు పడ్డ చోట దుమ్ము ధూళి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా కూడా ఇలా బీటలు వారిపోతూ పక్కనున్న భవనాలు ధ్వంసం చేసుకుంటూ ఎలా ధ్వంసరచన జరుగుతోందో చూడండి ఒకసారి. ఆ భవనాలకు కొద్ది దూరంలో బాంబు పడడంతో మొత్తం అక్కడంతా కూడా తునాతునకలుగా మారిపోయింది. ఆ భవనాలు నేలమట్టం కావడంతో పాటు అదంతా కూడా దుమ్ము ధూళితో నిండిపోయిన వాతావరణం కనిపిస్తోంది. ఎక్కడ చూసిన ఇలాంటి హృదయ విదారక పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. మొదటి బాక్స్లో రాత్రి వేళలో దాడి దృశ్యాలను మనం చూడొచ్చు. మిసైల్స్ గాజా వైపు దూసుకొస్తున్న దృశ్యాలవి. ఇటు హమాస్ వైపు దూసుకొచ్చిన మిసైల్స్ని గతంలో హమాస్ వాటిని గాల్లోనే కూల్చివేసింది ఐరన్ డోమ్ సిస్టంతో. అదే హమాస్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఇప్పుడు గాజాపై దాడికి తెగబడుతోంది. వరుసగా రాత్రి పగలనే తేడా లేకుండా వరుసగా గాజాపై దాడులకు తెగబడుతూ ఉండటంతో గాజాలో ఇప్పుడు మరణ మృదంగమే మోగుతుంది. రాత్రి వేళలో దాడి దృశ్యాలు. రెండో బాక్స్లో అపార్ట్మెంట్ పై మిసైల్ వచ్చి పడడంతో శబ్దం కూడా మనం వినొచ్చు. అదిగో మిసైల్ వస్తున్న శబ్దం, మిసైల్ పడ్డ తర్వాత భీకరమైనటువంటి శబ్దం. మిసైల్ వస్తూ ఉన్నప్పుడు ఒక శబ్దం వచ్చింది, మిసైల్ పడ్డ వెంటనే మరో భీకర శబ్దం అక్కడ వచ్చింది. ఆ వెంటనే మొత్తం భవనం పేలిపోయింది. ఆ భవనం పేలిపోయి అక్కడ నిప్పులు పొగలు కక్కుచు కొన్ని మీటర్ల మేర ఆ శిథిలాలు ఎగిసిపడ్డాయి. ఎక్కడ చూసినా మొదటి బాక్స్లో చూడండి ఒక్కసారి ఎంత దయనీయంగా ఉందో. గాజా ఎంత దయనీయంగా ఉందో. మొత్తం భవనాలన్నీ కూడా నేలమట్టం అయిపోయి ఒక ప్రళయం విలయం సంభవించిన దృశ్యాలు మనకి అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. రెండవ బాక్స్లో మొదటి బాక్స్లో కూడా మనం చూడొచ్చు. యునైటెడ్ నేషన్స్ ప్రతినిధులు అక్కడ గాజాలో
పర్యటిస్తూ ఉన్నారు. గాజాపై భీకర దాడులకు తెగబడుతోంది ఇజ్రాయెల్. సెంట్రల్ గాజాలోని జువైదా పట్టణంలో ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. అపార్ట్మెంట్లను లక్ష్యంగా చేసుకొని రాకెట్ దాడులకు పాల్పడుతోంది. ఒకే కుటుంబానికి చెందిన 18 మంది చనిపోయారు. హిజ్బుల్లా ఆయుధ నిల్వ కేంద్రాలు లక్ష్యంగా చేసుకొని ఈ దాడులకు తెగబడ్డామని చెప్తోంది. యుఎన్ ప్రతినిధి బృందం అక్కడ పర్యటిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. యుఎన్ ప్రతినిధుల బృందం ఇజ్రాయెల్తో సంప్రదింపులు జరుపుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించడానికి, ఈ దాడులను ఆపటానికి యుఎన్ ప్రతినిధుల బృందం ప్రయత్నం చేస్తోంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఆపడం లేదు. ఒక్కసారి ఆ స్పాట్ ఆడియో విందాం మనం. طمن 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 تطلعش طمن كنت ولد لا الجيش عباس البوصة يا زلمه سجل خلك يا زلمه وين بتدور عليكم مجنون بتكون يا زلمه రాత్రి సమయంలో దాడి జరగడంతో అక్కడ భవనాలు నేలమట్టమై మంటలు వ్యాపిస్తూ ఉండడంతో అక్కడ జనం అటు ఇటు పరిగెడుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. మొదటి బాక్స్లో ఇజ్రాయెల్ చేసిన దాడి కారణంగా మొత్తం తగలబడిపోతున్న గాజాను, అక్కడ ఉన్న వాళ్ళంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆ మంటల్లో ఎంతో మంది కాలి బూడిదైపోయారు. ఎన్నో భవనాలు నేలమట్టమయ్యాయి. రాత్రి వేళలో జరిగిన ఒక దాడి దృశ్యాలను కూడా మనం ఆ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు.